ఐపీఎల్ 2024లో భాగంగా మార్చి 25వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 7 సిఎస్కే వర్సెస్ జీటీ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీం మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 5 మ్యాచ్లు జరగగా గుజరాత్ టైటన్స్ 3 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సిఎస్కే 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం సిఎస్కే ప్లేయింగ్ 11: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఓపెనర్స్. నెంబర్ 3 అజింక్య రహానే. నెంబర్ 4 డారియల్ మిచెల్. నెంబర్ 5 రవీంద్ర జడేజా. నెంబర్ 6 సమీర్ రిజ్వీ. నెంబర్ 7 ఎంఎస్ ధోని వికెట్ కీపర్. నెంబర్ 8 దీపక్ చహర్. నెంబర్ 9 మహీష్ తీక్షణ. నెంబర్ 10 ముస్తఫిజుర్ రహమాన్. నెంబర్ 11 శార్దుల్ ఠాకూర్. ఇంపాక్ట్ ప్లేయర్స్గా శుభం దుబే, తుషార్ దేశ్పాండే ఆడే అవకాశం ఉంది. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11: శుభం గిల్, వృద్ధిమాన్ సాహా ఓపెనర్స్. నెంబర్ 3 సాయి సుదర్శన్. నెంబర్ 4 విజయ్ శంకర్. నెంబర్ 5 డేవిడ్ మిల్లర్. నెంబర్ 6 వజంరాయ్. నెంబర్ 7 రాహుల్ తేవత్య. నెంబర్ 8 రషీద్ ఖాన్. నెంబర్ 9 ఉమేష్ యాదవ్. నెంబర్ 10 ఆర్ సాయి కిషోర్. నెంబర్ 11 స్పెన్సర్ జాన్సన్. ఇంపాక్ట్ ప్లేయర్స్గా మోహిత్ శర్మ, షారూక్ ఖాన్ ఆడే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే స్టేడియం చూసుకున్నట్లయితే చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ గ్రౌండ్లో ఈ రెండు టీంల రికార్డు చూసుకున్నట్లయితే సిఎస్కే టీం ఈ గ్రౌండ్లో టోటల్ 65 మ్యాచ్లు ఆడగా అందులో 46 మ్యాచ్లో విజయం సాధిస్తే 18 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సిఎస్కే ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 29 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ గ్రౌండ్లో సిఎస్కే హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 246. అదేవిధంగా సిఎస్కే లోయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్లో 109 స్కోర్. గుజరాత్ టైటన్స్ ఈ గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడుతూ ఒక మ్యాచ్లో ఓడిపోయింది. మరి ఈ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారో, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.